ఆ స్కీమ్ ప్రకారంగా చూసుకుంటే ఇవాళ బీసీలలో దాదాపు 35 to 35% ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి ఇవాళ బీజేపీ దగ్గర అయింది. అంటే ఏంటి వినోద్ గారు, ఇప్పుడు రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయింది, పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ గెలిచింది, ఎలా చూడొచ్చు దీనిని? అదే నేనేమంటున్నానంటే ఖచ్చితంగా బీజేపీ పవన్ ను రేపు కాబోయే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పోజ్ చేస్తుంది. ఇవాళ పవన్ తీసుకున్న సనాతన ధర్మం ఏదైతే ఉందో మహారాష్ట్రలో బలంగా అక్కడ ఆ సనాతన ధర్మం పునాదిగా మహారాష్ట్ర శివసేన ఏర్పాటే దానికి పునాది. ఇవాళ బీజేపీ శివసేన పునాదే ఆ ఎజెండా సనాతన ధర్మము లేదంటే హిందుత్వ ఎజెండా. ఆ ఎజెండా నుండే ఉద్ధవ్ ఠాకరే దూరం అయిపోయాడు. ఆ ఎజెండా నుండే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ ఎజెండాకు దూరంగా ఉందో అదే పార్టీతో చేతులు కలిపాడు ఉద్ధవ్ ఠాకరే. కాబట్టి మహారాష్ట్ర ప్రజలు ఎట్లా వాళ్ళు ఓటేస్తారు ఉద్ధవ్ ఠాకరేకు? ఇలా ఉద్ధవ్ ఠాకరే షిండే కంటే కూడా అంటే పార్టీ స్థాపించింది బాల్ ఠాకరే అయినప్పటికీ బాల్ ఠాకరే వారసత్వం షిండేకి వచ్చింది తప్ప ఉద్ధవ్ ఠాకరేకి రాలేదు. కారణం ఏంటంటే కాంగ్రెస్ వైపు వెళ్ళడం, కారణం ఏంటంటే పూర్తి హిందుత్వ ఎజెండా నుండి దూరం కావడం. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది. ఇదే ఎజెండాతో కనుక ఆయన బలంగా ముందుకు పోగలుగుతారు సనాతన ధర్మం ఎజెండాతో. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే మహారాష్ట్రంతో ఆదరిస్తారా అనేది కొంత పక్కన పడేస్తే మహారాష్ట్ర చాలా ప్రభావితమై ఉంది ఈ హిందుత్వ ఎజెండా. బట్ ఆంధ్రప్రదేశ్ లో అంతగా లేదు. బట్ ఇవాళ ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా అక్కడి పార్టీలే కాబట్టి, ముఖ్యంగా బీజేపీ హిందుత్వ ఎజెండా పార్టీ కాబట్టి దాని ఇంకా బలంగా దక్షిణాదిలో దూసుకెళ్లగలిగితే రేపు రానున్న రోజుల్లో ఇంకా పరిస్థితులు ఈ దక్షిణాదిలో కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉచిత పథకాలే ఒక్కటే మొత్తం సమాజాన్ని ఉద్ధరిస్తాయనుకోవడం పొరపాటు. ఉచిత పథకాలని వినోద్ గారు మొదటి నుంచి